అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ బాగున్నారా? దేవుని నామమున మీరు అందరూ నూతన సంవత్సరంలో సంతోషంతో, ఆనందంతో, శాంతి సౌభాగ్యాలతో వృద్ధి చెందాలని దేవుడు మీకు ఆ వృద్ధిని దయచేయను గాక. అయితే ఈరోజున నేను చిన్న మాట మాట్లాడడానికి మీ ఎదుటికి రావడం జరిగింది. అదేమిటంటే, మనము లోకంలో మనిషి రీతిని చూసుకుందాము. ఇప్పటివరకు మనము దేవుని యొక్క పసిబాలుని యొక్క వృత్తాంతములను విని ఆయన యొక్క జన్మమును తలంచుకుని ఆనందమాసం అంతా గడుపుతూ ఉన్నాం, చివరి దశలో ఉన్నాం. అయితే ఇక్కడ రెండు విషయాలు ఏమిటంటే, మానవుడు దేవుని యొక్క స్వరూపమందు నిర్మించబడి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడవలసిన మనము ఆశిస్తున్నామనంటే, తన జీవితంలో కావలసిన అలంకారప్రాయమైన పదవులు అధిరోహించాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అలాగే 10 మందిలో ప్రత్యేకింపబడి వ్యక్తిగా కనబడాలని ఆశపడుతూ ఉంటాం. అయితే మనం ఆశపడిన దాన్ని దేవుడు మనకు ఒక్కొక్కరి అర్హతను బట్టి ఇస్తారు కూడా. అయితే ఇక్కడ మనము ఏమిటి అనంటే, ఒక ఉన్నతమైన స్థితికి చేరాలి అంటే మనకు కావలసినవి 3 ఉన్నాయి. అవి ఏమిటి అనంటే, మొదటిగా దేవుడు మానవ జన్మం ఇచ్చాడు. ఈ మానవ జన్మాన్ని మనము ఏ అర్హతను సంపాదించుకున్నాం అనేది కావాలి. రెండవది ఆధిక్యత కావాలి. అర్హతను బట్టి ఆధిక్యత వస్తుంది. ఆధిక్యత కావాలి. ఆధిక్యత రావాలి అనంటే మరి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అనంటే, మనిషికి క్యారెక్టర్ అవసరం. అంటే ఎంత నిజాయితీగా, ఎంత నిష్కపటమైన మనసుతో ఈ లోకంలో మనము తోటి వారి ఎడల ప్రవర్తిస్తున్నామనేది, ఎలా నడుస్తున్నామనేది మనకు ప్రతి మనిషికి అవసరం. అయితే తను ఆశించింది దక్కాలనంటే ఈ 3 మనకి అవసరము. కనుక మనము ఈ 3 కావాలి అంటే, పదవి కావాలి అనంటే ఈ 3 మనము తెచ్చుకోవాలి. ఇవి 3ని అన్వయించుకోవాలి మన జీవితంలో. ఏ విధముగా అన్వయించుకోవాలనంటే, దేవుడు నరునికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చారు. ఆ తలాంతులో మనలను దేవుని బిడ్డలుగా ప్రత్యేకింపబడి ఆయన సాక్షులుగా, సువార్త భారము మోసే యోధులుగా ఆయన పదవినిచ్చారు. అయితే మనము ఆ పదవిని అలంకరించి నడుస్తూ ఉన్నాము. కాకపోతే మన జీవితంలో ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ప్రతి మానవుడు ఆశ సహజము. అయితే ఇక్కడ మనము చూసుకుంటే, మనము దేవునికి ఏ పదవి ఇచ్చామనేది ఆలోచించాలి. ఎవరికి? క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావడానికి ఒక అర్హత సంపాదించుకున్నారు, ఒక ఆధిక్యతను సంపాదించుకున్నారు, తన క్యారెక్టర్ సంపాదించుకున్నారు. ఎలాగోనంటే, యేసు ప్రభువు ఎలా వచ్చారు లోకానికి? తండ్రి ఆజ్ఞ ప్రకారము, తండ్రి ఆజ్ఞ అనే అర్హతను సంపాదించుకున్నారు. అంటే లోకంలో జన్మించడానికి నీవే, ఇంకెవ్వరూ కాదు, నీవు తప్ప నరుని పాపము ఎవరు మోయలేరు అనే ఉద్దేశంతో దేవుడు దానికి నువ్వే అర్హుడు అని ఆయనను అర్హుడుగా నియమించి ఆయన యొక్క స్థితిలో పరిశుద్ధ బాలుడిగా ఆయన్ను మరియ గర్భములో వేయడం జరిగింది. ఇక రెండవది ఆధిక్యత ఏమిటి అనంటే, ఆయన పసిబాలుడిగా వచ్చి భూలోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు అని లోకముతో పిలిపించబడడానికి, దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చాడని ఆధిక్యతను చూపించడానికి
యోహాను గారి ద్వారా యోర్దాను నదిలో పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం పొంది ఉన్నారు. అప్పుడే పరిశుద్ధాత్మని యొక్క స్వరూపమైన పావురం ఆయన మీదకు వచ్చి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సాక్ష్యం ఇచ్చింది. అది ఆయన ఆధిక్యత. ఇక మూడవది ముఖ్యంగా క్యారెక్టర్. ఆయన భూలోకములో బ్రతుకుచూ ఉన్నప్పుడు తన క్యారెక్టర్ ఏంటి అనంటే, తన వలె నరులు జీవించాలని, ప్రేమ, శాంతి, సమాధానములు అందరూ కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ తన తోటి వాణిని, తన ఎదుటున్న వాణ్ణి ప్రేమతో చూడాలని, తన నీతిని అందరూ అలంకరించుకోవాలని ఆయన ఏం చేశారండి? ఈ లోకంలో ఆ పదవిని భూలోకానికి వచ్చి ఆయన ఆధిక్యతను సంపాదించుకున్నారు. అలాంటి ఆయనకి మనం ఏం చేశాము? మనమందరం కలిసి ఒక పదవి ఇచ్చాం. ఆ పదవి ఏంటి అనంటే, మనమందరం కలిపి సిలువ వేశాం. సిలువ అనే పదవిని ఆయన అలంకరింపచేశాం. ఆ అలంకరణకు బలి పశువుగా ఆయనను సిద్ధం చేసి సిలువను అంటగట్టజేసి, ఆయన మన పాప భారం నిమిత్తమే వచ్చిన ఆయన్ని మనమే ఏం చేసామండి? సిలువ వేసి ఇది నీ పదవి అని అంటగట్టాం. నిజమా కాదా? అయితే ప్రభువారు ఆ పదవిని ఎంత ప్రేమానుభావంతో, ఎంత శాంతి స్వభావంతో అలంకరించి ఉన్నారో, అటువంటి స్వభావము తనను వెంబడించిన శిష్యులు కూడా, మనుష్య జాతి కూడా ఉండాలని ఆయన ఆ పదవిని అలంకరించడానికి సిద్ధపడ్డారు. ఆయన కూడా భూలోకంలో తన శిష్యులైన వారికి పదవులు ఇచ్చారు, ఉన్నతమైన పదవులు ఇచ్చారు. ఈ పదవులు వారు అనుభవిస్తూ ఉంటే ఆయన ఏం చేశారంటే, సిలువకు అంటుకొట్టబడి పాప మనుష్య జాతి పాప ప్రక్షాళన నిమిత్తము ఆయన ఏం చేశాడంటే, సిలువను అంటుకొట్టబడ్డాడు. కనుక మనము ఏదైనా అలంకరించబడాలి అని అంటే, ఏదైనా కావాలి అని అనుకుంటే, క్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావము మనమందరమును అందుకోవాలి. ఆయన ఏదైతే చేశారో ఈ లోకంలో మనమును ఆ రీతిగా చేయగలిగితే దేవుని ప్రేమ ప్రతి వారి పట్ల చూపించగలిగిన వారమైతే, ఈర్ష్య, ద్వేషాలు, గర్వము, కోపతాపాలు ఇవన్నిటిని ప్రక్కన పెట్టి రేపు మనము ఎక్కడికి చేరాలండి? దేవుని రాకడకు చేరాలి. ఇవన్నీ ఉంటే మనం చేరలేము. కనుక లోక పదవుల కన్నా దేవుని యొక్క పదవులను మనం కోరుకుంటూ, దేవుడిచ్చిన పదవిని మనము గౌరవించుకుంటూ, ఆయనను సర్వమానవాళికి చూపించుకుంటూ మనము బ్రతకాలని, అలాగే దేవుని సాక్షులుగా వెంబడించాలని కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ దేవుని పేరట నేను కోరుకుంటున్నాను. నేను కూడా అలాగే దేవుని యొక్క స్వభావంలో ఉండాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దేవుడి కొరకు మనమందరం ఎదురు చూడాలని ఆకాంక్షతో మనల్ని అందరినీ దేవుడు రాకడ మేఘం ఎక్కించాలని కోరుకుంటూ మీ అందరికీ వందన మరణాతలు చెల్లించుకుంటున్నాను. అందరికీ మరణాత.